సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నెలలు అవుతుంది సార్. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? అసలు ఏం బాగోలేదమ్మా. పెన్షన్ ఒకటి పెంచారు, సూపర్ సిక్స్ అన్నారు, అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఉచిత బస్సు అన్నారు. ఎవరికి ఏమి చేసింది లేదు. అబద్ధాలు హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజున ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాలంటీర్లకి 10,000 ఇస్తామన్నారు. అలాంటిది వాలంటీర్లు తీసేశారు. రేషన్ డిపోలకి వ్యాన్లు తీసేశారు. ఎవరికేం న్యాయం చేయలేదు. ఉద్యోగాలు అన్నారు. ఇంట్లో ఉన్న 18 సంవత్సరాల నుంచి ఆడపిల్లలకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ లేదు, ఏమీ లేదు. అన్నీ ఎప్పుడు కూడా బాబు చెప్పేవన్నీ అబద్ధాలే. అబద్ధాల హామీతో అధికారంలోకి వస్తాడు, తర్వాత ప్రజలను మోసం చేస్తాడు. మరీ ఘోరంగా, ఇంత ఘోరంగా ఎప్పుడూ లేదు. ఓకే. జగన్ రెడ్డి కూడా చేశాడు, పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు. ఇంత ఘోరంగా లేదు. మరి ఇంత ఘోరంగా అంటే ఇది తమిళనాడు అలా ఆ రాష్ట్రాల్లో ఉండేది. అలాంటి సంస్కృతిని మన ఆంధ్రాకి తీసుకొచ్చారు. వీళ్ళు అరెస్టులు తప్ప ఏమి చేయలేరు. ఇవాళ వీళ్ళు చేశారు, రేపు వాళ్ళు చేస్తారు. ఇలాగెళ్తే గవర్నమెంట్ మీద పరిపాలన మీద చూపించాలి కానీ మీ దృష్టి ఈ కక్షలో వీటి మీద చూపించుకున్న ఉపయోగం ఉంది.